యువగడం విజయోత్సవ సభతో ఎన్నికల యుద్ధానికి శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో కథన రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో తనకు మద్దతు ఇచ్చిన కర్ణాటక ప్రజలను కలవనున్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు కర్ణాటకలోని టీడీపీ అభిమానులతో ఆయన సమావేశం కానున్నారు. సన్నతమ్మనహళ్లిలో వైట్ ఫీల్డ్ హోస్కోటే రోడ్డులో కేఎంఎం రాయల్ ఫంక్షన్ హాల్లో బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అక్రమ కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాక తొలిసారి బెంగళూరుకు వెళ్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ ఫోరం శ్రేణులు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. కాగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత గురజాల జగన్మోహన్, బెంగళూరు టీడీపీ ఫోరంకు చెందిన కనకమేడల వీరాంజనేయులు, సోంపల్లి శ్రీకాంత్ ఏర్పాట్లను పరిశీలించారు. నేడు బెంగళూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు. టీడీపీ ఫోరం సభ్యులతో పాటు అభిమానులతో కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక మా కర్ణాటక ప్రతినిధి రిత్విక్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రిత్విక్. విజయ్ చంద్రిక చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో బెంగళూరుకు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బెంగళూరుకు చేరుకున్న ఆయన తొలుత బెంగళూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం కూడా చేరుకుని 3 రోజులు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఏదైతే అక్రమ అరెస్టులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ అరెస్టు తర్వాత తొలిసారిగా బెంగళూరుకు వస్తున్నారు. బెంగళూరులో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సందర్భంలో భారీ ఎత్తున ఇటు బెంగళూరు టీడీపీ ఫోరంలోని ఐటీ నిపుణులు కానీ అట్లాగే తెలుగు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వారి అందరితో కూడా ఆయన సమావేశం అయ్యేందుకు ఒక ఏర్పాటు కూడా చేసుకున్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రస్తుతం మనం హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద ఉన్నాం. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద. ఈ విమానాశ్రయంలోనే మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక విమానం ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వైట్ ఫీల్డ్లోని బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే ఒక సభకు కూడా అటెండ్ అవుతారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గానికి చెందిన ఒక నేత అనారోగ్యంతో బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్న నేతను కూడా ఆయన పరామర్శించనున్నారు. పరామర్శించిన తర్వాత రోడ్డు మార్గం ద్వారానే ఆయన సాయంత్రానికి కుప్పానికి చేరుకోనున్నారు. సో ఈ మొత్తం కర్ణాటకలో నివసించే తెలుగు ప్రజలందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. వీరందరూ కూడా భారీగా వచ్చిన తర్వాత చేరుకుంటూ మీటింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా వైట్ ఫీల్డ్ వద్ద కేఎంఎం ఫంక్షన్ హాల్ వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మీటింగ్ ఐటీ నిపుణులతో కానీ కర్ణాటకలో నివసించే తెలుగు ప్రజలందరితో కూడా ఆయన కొంతసేపు సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి కూడా ఆయన తొలిసారిగా బెంగళూరుకు వస్తుండడంతో, చాలా రోజుల తర్వాత ఆయన బెంగళూరుకు వస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్దకు కూడా ప్రజలందరూ, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరారు. ఇక్కడంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జెడ్+ సెక్యూరిటీ ఉండడంతో ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసులందరూ కూడా మోహరించారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తుండడంతో వారిని అందరూ కూడా కట్టడి చేసేందుకు పోలీసులందరూ కూడా మొత్తం బ్యారికేడింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇక్కడి నుంచి కూడా తొలుత కుప్పం చెందిన ఒక నాయకుడిని పరామర్శిస్తారు. అనారోగ్యంతో ఉన్న నాయకుడిని, బెంగళూరులో ఉన్న నాయకుడిని పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు. మీటింగ్లో ఐటీ నిపుణులతో అందరితో కూడా ఆయన అడ్రస్ అయ్యి మొత్తం ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఐటీ నిపుణులు రానున్న రోజుల్లో కీలకంగా ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతలపైన ఇప్పటికే కూడా 10 సంవత్సరాలు కూడా బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటై అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలను చైతన్యం పరిచే విధంగా కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా బెంగళూరులో సమర శంఖారావం పేరుతో కూడా ఒక సభ నిర్వహిస్తే భారీగా ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో నిరసన తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నిరసనలు తెలిపాల్సిన పరిస్థితి వస్తుందని కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి చంద్రబాబు నాయుడు విడుదలై ఆయన స్వయంగా వస్తున్న నేపథ్యంలో బెంగళూరులో ఒక భారీ సభ నిర్వహించి వారందరూ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీరందరూ కూడా ఎలాంటి సంసిద్ధంగా ఉండాలి, ప్రజలను చైతన్యం పరిచేందుకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలనే విషయాలను కూడా ఈ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడుకు ఐటీ నిపుణులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా ఆయనకు వివరించనున్నారు. తెలుగు ప్రజలందరితో కూడా ఆయన కలుసుకునే అవకాశం ఉండడంతో కర్ణాటకలో నివసించే తెలుగు ప్రజలందరూ కూడా భారీగా కూడా మీటింగ్ హాజరవుతున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. విజయ్.